ఏపీలో నేటి నుంచి 10వ తరగతి హాల్ టికెట్ శ్రీకాళహస్తిలో జనసేన వినూత్న నిరసన ఆదిబట్లలో పందెం రాయుళ్ల అరెస్ట్ జైళ్లు బద్దలు కొట్టి ఫరారైన ఖైదీలు ఇలాంటి వార్తల్ని ఇప్పుడు 30 సెకండ్స్ ఫుల్ న్యూస్ లో చూద్దాం. 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేయడం హర్షణీయమన్నారు కంటోన్మెంట్ కాంగ్రెస్ ఇన్ఛార్జ్ డాక్టర్ వెన్నెల గద్దర్. తమ విజ్ఞప్తి మేరకు పెండింగ్ లో ఉన్న 48,50,00,000 రూపాయలను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేస్తారన్నారు. నిధుల విడుదలపై కంటోన్మెంట్ బోర్డు తరఫున ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలిపారు. కంటోన్మెంట్ బోర్డు టీపీటీ నిధులను గత బీఆర్ఎస్ ప్రభుత్వం జమలోకి వేసుకుని 10 ఏళ్లుగా పెండింగ్ లో ఉంచారని ఆరోపించారు. విడుదల చేసిన నిధుల ద్వారా కంటోన్మెంట్ బోర్డు ఎంప్లాయీస్ కు జీతాలు చెల్లించడం జరిగిందన్నారు. ఎస్ఎన్డీపీ కింద గత బీఆర్ఎస్ ప్రభుత్వం అన్ని మున్సిపాలిటీల నాలాలను తీసుకొచ్చి కంటోన్మెంట్ బోర్డులో వదిలేశారని, దాంతో కంటోన్మెంట్ నాలాలను నిర్లక్ష్యం చేయడం జరిగిందని మండిపడ్డారు. తిరుపతి జిల్లా శ్రీకాళహస్తిలో మద్యంపై జనసేన వినూత్న నిరసన తెలిపింది. మద్యపాన నిషేధంపై వైసీపీ ప్రభుత్వం మాట తప్పిందని ఆరోపిస్తూ సీఎం జగన్ చిత్రపటానికి మద్యంతో అభిషేకం చేశారు. శ్రీకాళహస్తి జనసేన ఇన్ఛార్జ్ వినూత విచ్చలవిడి మద్యానికి వ్యతిరేకంగా లిక్కర్ సీసాలు పగలగొట్టి నిరసన తెలిపారు. అధికారంలోకి వచ్చిన వెంటనే విడతల వారీగా మద్యాన్ని నిషేధిస్తామని హామీ ఇచ్చి జగన్ మాట తప్పారన్నారు. మద్యపాన నిషేధం చేస్తామని గత ఎన్నికల సమయంలో జగన్ ప్రజలకు హామీలు ఇచ్చి ఓట్లు దండుకున్నారన్నారు వినూత. ఎన్నికల్లో ఓట్ల కోసం ఇష్టారీతిన హామీలను ప్రకటించి వాటిని నెరవేర్చమంటే మాత్రం మాట మార్చేస్తున్నారని విమర్శించారు. పైగా కొత్త బ్రాండ్లు తెచ్చి ప్రజల ఆరోగ్యంతో ఆటలు ఆడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఏపీలో ఈ నెల 18వ తేదీ నుంచి 30వ తేదీ వరకు 10వ తరగతి పరీక్షలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో నేటి నుంచి 10వ తరగతి పరీక్షల హాల్ టికెట్లు విడుదల చేయనున్నారు అధికారులు. ఇవాళ మధ్యాహ్నం 12 గంటల నుంచి ప్రభుత్వ వెబ్సైట్ లో హాల్ టికెట్లు అందుబాటులో ఉండనున్నాయి. ఏపీలో పాఠశాల లాగిన్ తో పాటు విద్యార్థులు కూడా స్వయంగా హాల్ టికెట్లను డౌన్లోడ్ చేసుకోవచ్చని తెలిపారు విద్యాశాఖ అధికారులు. విద్యార్థి తన పేరు, స్కూల్ పేరు, జిల్లా వివరాలు, డేట్ ఆఫ్ బర్త్ వివరాలతో హాల్ టికెట్ ను డౌన్లోడ్ చేసుకోవచ్చన్నారు. ఏపీలో ఈ నెల 18వ తేదీ నుంచి 10వ తరగతి పరీక్షలు ఉదయం 9:30 నుంచి మధ్యాహ్నం 12:45 వరకు నిర్వహించనున్నారు. ఎన్నికలను దృష్టిలో ఉంచుకుని 10వ తరగతి పరీక్షలు ఈసారి ముందుగానే నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లా చింతలపూడిలో టీడీపీ జనసేన మధ్య వర్గ విభేదాలు బయటపడ్డాయి. జంగారెడ్డిగూడెంలో చింతలపూడి నియోజకవర్గ టీడీపీ జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జనసేన ఇన్ఛార్జ్ మేక ఈశ్వరయ్య హాజరు కాలేదు. సమావేశ ఫ్లెక్సీలో ఈశ్వరయ్య ఫోటో లేకుండా చింతమనేని ఫోటో వేయడంపై అభ్యంతరం వ్యక్తం చేశారు జన సైనికులు. అయితే పొత్తులో భాగంగా ఉమ్మడి అభ్యర్థిగా సోంగా రోషన్ కుమార్ ను ప్రకటించింది టీడీపీ అధిష్టానం. టీడీపీలో తనతో పోటీ పడిన అభ్యర్థుల్ని తప్ప జనసేన ఇన్ఛార్జిని ఇప్పటి వరకు కలవలేదు సోంగా రోషన్ కుమార్. ఉమ్మడి సమావేశానికి మేక ఈశ్వరయ్యకు ఆహ్వానం అందలేదని ప్రచారం జరుగుతోంది.